నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని కృషి చేశారని మంత్రి ఈటెల అన్నారు. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్ తెలంగాణ సారస్వతిక భవన్లో తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 13వ వార్షికోత్సవం మహాసభకు మంత్రి ఈటెల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులతో కలిసి నూతనంగా రూపొందించిన డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డాక్టర్లు పనిచేశారని కొనియాడారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించారని, వారి సేవలు వెలకట్టలేమని మంత్రి ఈటెల తెలిపారు. పారామెడికల్ ఉద్యోగుల సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మన అన్న ఈటెల అన్నానికి ఆదరణకి మన ఆర్ఎంపీ సంఘాల తరఫు నుంచి సమయంలో కూడా అన్న మొదటి కేసులు మాస్క్ లేకుండా మనం ఏ రకంగా అయితే గ్రామాలలో పనిచేస్తామో అందరూ అంటరాని వాళ్ళుగా చూశారు కోవిడ్ వచ్చిన వాళ్ళకు. అయినా కూడా క్వాలిఫైడ్ ఐఎంఏ డాక్టర్లు వాళ్ళు కూడా కరోనా సమయంలో పేషెంట్లకు వైద్యులకి వైద్యానికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసేవారికి ప్రజల ప్రేమ, ప్రజల చేత గౌరవం, మరొకసారి ప్రజలకు విశ్వాసం కలిగిన గొప్ప సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. కోవిడ్, ఈ కరోనా ఒక మానవ ఉన్నంతలో ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసినందుకు నాకు తెలిసి ఈ మొత్తం భూప్రపంచం మీద రాజ్యాల అధినేతల నుంచి మొదలుపెట్టి సామాన్య పౌరుల వరకు కూడా గొప్పగా కీర్తించబడ్డ, గౌరవించబడ్డ వ్యక్తులు, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించినటువంటి వ్యక్తులు. మీరు చూసిన పెద్ద పెద్ద దేశాలు, అమెరికా లాంటి అగ్ర దేశం, ఏ యూరోపియన్ కంట్రీస్ అయితే చాలా గొప్పగా ఎదిగాయి శాస్త్ర విజ్ఞాన పరంగా, టెక్నాలజీ పరంగా, వైద్య సేవల్లో క్వాలిటీ పరంగా గొప్పగా ఉన్న దేశాలు కూడా విలువలాడిపోయి